రాజు అయితే అనంతపూర్కి అయితే పోయి వచ్చినాడు అనమాట. మా అక్క వాళ్ళ కూతుర్ని వదిలేసి ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసినాడు. అన్ని వీడియోలు అయితే తీసుకుని వచ్చినాడు, కానీ ఏం మాట్లాడలేదు. ఆ వీడియోలలో అయితే మాట్లాడాలంటే సిగ్గంట, అందుకని వీడియోలు ఒక్కటి తీసుకొని వచ్చినాడు. అనంతపురం బాగా ఎంజాయ్ చేసినారు, బిర్యానీ అన్నీ తిని బాగా ఎంజాయ్ చేసినారు ఈరోజు అయితే రాజు వాళ్ళు. Hi friends. Hi friends. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి సారీ బ్లాగ్లో అయితే పండగకి వచ్చిన వీళ్ళందరూ అయితే ఇంటికి వాళ్ళకి వెళ్ళిపోయారు అన్నమాట. ఈరోజు మా అక్క వాళ్ళ కూతుర్లు అందరూ వచ్చింది. ఈరోజు అయితే వాళ్ళ నవ్వులకు వచ్చినారు. వాళ్ళందరికీ చెప్పి రాజు రెస్టారెంట్లో అన్నింటిలో బిర్యానీ కూడా తిన్నారు, బాగా ఎంజాయ్ చేసినారు అన్నమాట. నేనైతే వచ్చాక ఈ టైం అయింది. ఇంకా ఈరోజు అయితే నేను దోశ అయితే వేసుకుంటాను అనమాట. ఎట్టి దోశ కావాలనుకున్నారు, అందుకోసం ఎట్టి దోశ వేస్తాను. మన ఛానల్లో వీడియోలు అయితే కొంచెం పండగ వలన మొత్తం బిజీ అయిపోయినా అనమాట. అందుకే వీడియోలు అయితే లేట్గా వచ్చినాయి. అందుకోసం మళ్ళీ ఈరోజు నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా తీసుకుని ఉంటాను. ఇంకా చాలా రోజులని నాకు దోశ తిన్నాక అందుకు ఈరోజు మా అక్క కూతురు అయితే ఊరికి వెళ్తాను దోశ పెట్టినాను పెట్టి ఈరోజు దోశ అయితే చేసినాను అనమాట. ఈరోజు నైట్కి కూడా దోశ. నేను దోశ వేసినానంటే పొద్దున దోశ, నైట్కి దోశతోనే చంపేస్తాను. అందుకే రాజు దోశ తినాలంటే దొరుకుతాను. ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. దోశ వేసినప్పుడు ఎగ్ దోశ తింటేనే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అనమాట. అందుకే దోశ వేసినామంటే ఖచ్చితంగా ఎగ్ దోశ అయితే మా ఇంట్లో ఉంటుంది. ఎగ్ దోశలోకి అన్నీ కలిపి ఒకటేసారి వేస్తారు, ఏదో కారం అట్లా వచ్చి. నేనైతే ఎట్లా వేస్తాను అంటే ఫస్ట్ ఉప్పు వేసి తర్వాత కారం పొడి ఇట్లా పైన వేస్తాను. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత వచ్చి
నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంటుంది, కానీ కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తేనే జనాలకు నచ్చుతారనే ఉద్దేశంతో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి మాకే దిక్కు వెళ్ళామంటే ఎలా అని నేను కూడా మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు వీడియోస్ చేసి నైట్ టైమ్స్ వీడియోస్ నా వదిలిపెట్టిన అంటే వాళ్ళు కరెంట్ పోతుంది. అది పండగ రోజు అయితే నేను చాలాసేపు పెద్దగా అయితే తీయాలనుకున్నాము, కానీ మా టైం సరిపోలే. అంత పనుల్లో అన్నీ ఉండడం వల్ల మేము లాగంతా పూర్తిగా తీయలేకపోయినాం. అందుకే షార్ట్ వీడియోస్ అన్నీ తీసి ఎడిట్ చేసి పెట్టాను అనమాట. మమ్మల్ని వీడియో తీయక్క, మమ్మల్ని వీడియో తీయక్కడ పిల్లలు అడుగుతున్నారు, వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. మేము ఇట్లా లాగ్ చేస్తున్నామని, ఇంకా మామూలుగా వీడియోస్ తీసుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత వచ్చేసి వీడియో అయితే ఇలా గడిచిందనమాట. మీరు నైట్ 7 అవుతుంది, ఇట్లుంది వాతావరణం. ఇక్కడైతే ఈవినింగ్ టైం అనమాట. ఇట్లా ఉంది మా ఇంటికాడ. మొత్తం బాగుంటుంది. ఇక్కడ గుడి దగ్గరలోనే ఉంది. పిల్లలందరూ చాలా మంది ఇక్కడే వచ్చి ఆడుకుంటుంటారు. అసలు ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మాకు వీడియోస్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఎవరు ఉండరు, బాగా తీసుకోవచ్చు మేమైతే వీడియోస్. వీడియో చూద్దాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ముద్దు పెట్టు వాళ్ళకి. పెట్టు. మా ఇంటి పక్కన పాప అనమాట. నాకు చాలా ఇష్టం. ఈ పాప అంటే ముద్దుగా ఉంటుంది. అల్లరేస్తుంది, కింద ఆడుకోవాలి, ఆడిపోతావు, కిందకి దిగాలి. ఇప్పుడే నడుస్తుంది, బాగా నడిచేది అలవాటు. ఎవరి మాట వినకోకుండా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ అను. అదో మామేది మామ ఏడున్నాడు? మామ మామ. ఇంతటితో మా వీడియో అయితే పూర్తయింది అనమాట. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి సాయి బ్లాగ్స్.